జిల్లా పోలీస్ మరియు గ్రామ ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో ప్రజా భద్రత కొరకు విద్యార్థులను రాయబారులుగా ఏర్పాటు చేసే విషయంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశం నందు విశిష్ట అతిథిగా పాల్గొన్న ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడారు. గ్రామదీప్ ఫౌండేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో సైబర్ సైడింగ్ గా ఉన్న విద్యార్థులకు ఏలూరు భద్రత ప్రజా శాంతికి భంగం కలగకుండా సైబర్ నేరాల నిర్మూలన కొరకు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి నివారించే నిమిత్తముగా అన్ని కాలేజీల్లో ఉన్న సెలెక్టెడ్ స్టూడెంట్స్ ను ఫస్ట్ గా అంబాసిడర్స్ గా ఎన్నుకోబడి వారు భవిష్యత్తులో వారి యొక్క సేవలు 10 మందికి ఉపయోగపడేలాగా ఈ యొక్క వర్క్ షాప్ నందు వక్తలు చెప్పినటువంటి విషయాలపై అవగాహన పెంచుకొని 10 మందికి ఉపయోగపడేలాగా ఈ స్టూడెంట్స్ రాయబారులు ఉండాలని అన్నారు. ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించేవారు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ఉపయోగాల గురించి మీరు మీ చుట్టుపక్కల వారికి మీ యొక్క కుటుంబ సభ్యులకు తెలియజేయాలని, సోషల్ మీడియా ద్వారా హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించే విషయాలపై ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల్లో ఇంటి యజమాని గాయపడితే ఆ ఇంటి యొక్క కుటుంబ సభ్యులందరూ రోడ్డున పడతారని, అటువంటి విషయాలపై స్కూల్స్ కాలేజీల వద్ద హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ఉపయోగాల గురించి ప్రచారం ఇవ్వడం వల్ల మరికొంతమంది అవగాహన కలిగి ఉండి హెల్మెట్ ధరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మనోహర్ గారు, జి అనుపమ, శాంతన్రావు, హైదరాబాద్ సోషల్ వర్కర్ మరియు వరప్రసాద్ గారు, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఆదిప్రసాద్, ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు, ఏలూరు మంటోన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, మహిళా ఎస్ఐ కాంతి ప్రియ గారు, సైబర్ సెల్ ఎస్ఐ మధు, వెంకటరాజు, ఐటీ కోర్ ఇన్ఛార్జ్ ఆర్ఎస్ఐ నరేంద్ర, వివిధ కాలేజీల ఎంపిక చేపట్టిన స్టూడెంట్స్ రాయబారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. శాఖాపరమైన సమస్యలపై పోలీసు సిబ్బంది సంక్షేమ దివాస్ ను ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఏలూరు ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. జిల్లాలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లు మరియు విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, హోంగార్డ్స్ యొక్క సమస్యల గురించి ఎస్పీ తెలియజేశారు. జిల్లా ఎస్పీ సిబ్బంది నుండి వినతులు స్వయంగా స్వీకరించి వారి యొక్క సమస్యల్ని సమగ్రంగా అడిగి తెలుసుకుని వాటిపై సత్వరమే తగు పరిష్కార చర్యలు తీసుకుంటామని పోలీసు సిబ్బందికి భరోసా కల్పించారు. ఆయా సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించగలరని సంబంధిత పోలీసు ప్రధాన కార్యాలయం అధికారులకు ఎస్పీ ఆదేశించారు. కాకినాడ జిల్లాలో ఏఆర్ డీఎస్పీగా పనిచేసిన బి చంద్రశేఖర్ ఏలూరు ఏఆర్ డీఎస్పీగా పదవి బాధ్యతలను స్వీకరించిన నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ని ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు. ఏఆర్ సిబ్బందికి సంక్షేమ కార్యక్రమాల్లో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని, ఉద్యోగ నిర్వహణలో సిబ్బందికి తగిన సూచన సలహాలు అందించాలని, ఉద్యోగ నిర్వహణలో ఏఆర్ డీఎస్పీ తగిన సూచన సలహాల్ని తెలియజేశారు. పోలీస్ శాఖలో ఆర్ఎస్ఐగా 1991 సంవత్సరంలో పదవి బాధ్యతలు ఏలూరు రేంజ్ లో స్వీకరించినట్లుగా 2012 సంవత్సరంలో డీఎస్పీగా పదోన్నతి పొంది వివిధ ప్రాంతాల్లో పనిచేస్తూ కాకినాడ నుండి ఏలూరు జిల్లాకి బదిలీపై వచ్చినట్లుగా డీఎస్పీ చంద్రశేఖర్ తెలియజేశారు. ఆడపిల్లలని కాపాడుకుందాం, భ్రూణ హత్యలు, మహిళల హత్యలు, అత్యాచారాన్ని అరికట్టాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పూలపల్లిలో 2K రన్ ట్రయల్ ను నిర్వహించారు. పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన 2K రన్ ను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తన తండ్రి నిమ్మల ధర్మారావు పేరిట ఏర్పాటు చేసిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆడపిల్లల్ని కాపాడుకుందాం అనే పేరుతో 2K రన్ ను 2014 నుండి నిర్వహిస్తున్నామన్నారు. డిసెంబర్ 15వ తేదీ ఆదివారం పాలకొల్లులో గాంధీ బొమ్మ సెంటర్ నుండి 2K రన్ ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. సామాజిక ప్రతినిధులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. పాలకొల్లు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా ఈ 2024 డిసెంబర్ 15 ఆదివారం నాడు గాంధీ బొమ్మల సెంటర్ వద్ద ఉదయం 6 గంటల నుండి జరిగేటువంటి సేవ్ ద గర్ల్ చైల్డ్ 2K రన్ కార్యక్రమానికి ఈరోజు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అందుకు ప్రత్యేకించి ఈ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నటువంటి ఎలీన్ విద్యానికేతన్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్, మరి అదేవిధంగా ఆ యొక్క రతన్ రాజు గారికి, ఆ యొక్క స్కూల్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క 2K రన్ ని విజయవంతం చేయడం ద్వారా మన ఇంటి గృహలక్ష్మిని మనం కాపాడుకునేటువంటి విధంగా ఈ యొక్క 2K రన్ ని విజయవంతం చేయడానికి ప్రతి గ్రామం నుంచి, ప్రతి వార్డు నుంచి, ప్రతి వార్డు నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మీ ద్వారా కూడా అందరినీ కూడా కోరుకుంటూ
ఎర్రకాల్వ రిజర్వాయర్ ప్రాజెక్టు ఎత్తిపోతలను పటిష్టపరిచి డ్రైనేజీని మెరుగుపరిచి రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పార్లమెంట్లో 377 రూల్ ప్రకారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇచ్చి రికార్డు చేయించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన కొంగువారిగూడెం గ్రామంలో శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాల్వగా పిలిచే ఈ ప్రాజెక్టు 1976లో ప్రారంభమైనప్పటి నుండి కీలకమైన జల వనరుగా ఉంటూ 24,700 ఎకరాల భూమి సాగుకి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు 150 ఇంచుగా ఇందులో 2.73 కిలోమీటర్ల పొడవైన ఎర్త్ డ్యామ్, స్పిల్వే, రెగ్యులేటర్, కాలువల నెట్వర్క్ తో కూడిన వ్యవస్థగా ఉంటూ ఈ ప్రాంత వ్యవసాయం సమర్థవంతంగా సాగడానికి కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలు సమర్థవంతంగా చేపట్టడం కోసం సంతోషమైన ఆరోగ్యవంతమైన రాష్ట్రమే లక్ష్యంగా మనమందరం పునరంకితం అవుదామని తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జరిగిన స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రత్యక్ష ప్రసారంను జిల్లా అధికారులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లాంఛనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయి కార్యక్రమం విజయవాడలో నిర్వహించడం జరిగిందన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యం రాష్ట్ర స్థాయిలో దిశానిర్దేశనం చేయడం జరిగిందని పేర్కొన్నారు. అందులో భాగంగా పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం మరియు మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికి నీటి భద్రత, రైతు వ్యవసాయ సాంకేతికత, ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ, శక్తి మరియు ఇంధనాల వ్యయ నియంత్రణ, అన్ని రంగాల్లో పరిపూర్ణ ఉత్పాదన, సమగ్ర విధానాలతో స్వచ్ఛంద సాధన, అన్ని దశల్లో సమగ్ర సాంకేతికత అభివృద్ధిలో మనమందరం పునరంకితం అవుతామని జిల్లా జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్, రాణి సుస్మిత, కేఆర్సీ, ఎస్డీసీ, డిఎస్ భాస్కర్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు, అంగన్వాడీ సూపర్వైజర్లు, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. కారిడార్లో అలాగే పత్రికా విలేకరులు ఎవరైనా ఉన్నా సరే ముందర 2 రోడ్స్ కూడా వేకెంట్ గా ఉన్నాయండి. ఓన్లీ ప్రెస్ రిజర్వ్ చేసి ఉంచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో ఒక విప్లవాత్మకమైన మార్పు దిశగా ప్రయాణం ప్రారంభించింది. ఆ విజన్ డాక్యుమెంట్ ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారి స్వహస్తాలతోటి ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి శుభ తరుణాన్ని మనమందరం వీక్షిస్తున్నాము. ఒక సంపన్నమైన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ కోసం ఈ మహాప్రస్థానంలో పాల్గొనడం నిజంగా గర్వకారణం. మన సమిష్టి లక్ష్యం మన రాష్ట్రాన్ని సంపదతో, ఆరోగ్యంతో మరియు ఆనందంతో నిండిన అత్యాధునిక స్వర్గధామంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు రిలీజ్ చేసినటువంటి స్వర్ణాంధ్ర at 2047 the official document. Ladies and gentlemen, గట్టిగా మన చప్పట్లతోటి మన అభినందనలు తెలియజేద్దాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర at 2047 విజన్ డాక్యుమెంట్ లో స్వహస్తాలతో తన సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని మనం వీక్షిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు, ప్రగతికి, సాంప్రదాయాలకు మరియు దృఢ సంకల్పానికి ప్రతీక అంటూ మన కోసం, మన ప్రగతి కోసం చేస్తున్నటువంటి ఈ విజన్ మనందరం నిజంగా అదృష్టవంతులుగా భావించాలి. గట్టిగా చప్పట్లతోటి అభినందనలు మరియు శుభాశీస్సులు అందిద్దాం. ఈ మహత్తరమైన ఘట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే ఇతర మంత్రులు కూడా తమ సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని చూస్తున్నాం.
Swarnandhra 2047 ni is dedicated to the nation and people of Andhra Pradesh అంటూ రాశారు ముఖ్యమంత్రి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతికి అంకితం చేశారు స్వర్ణాంధ్ర at 2047. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఆనందదాయకం. Thank you and hearty congratulations to our visionary Chief Minister Shri Nara Chandrababu Naidu gariki. ఇక్కడ ఒక పార్టీ పక్షంలో ఆత్మహత్యాసత్రులు మంత్రివర్గ సభ్యులు కూడా నేను చెప్తాను లేదా చాలాసార్లు చెప్పలేదు, ఇప్పుడు చెప్పాలనిపిస్తాం. ప్రత్యేకించి నేను ఆయన తెలియజేస్తా ఉంటాను, మీరు ఒక 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుకున్న పార్టీని నడపాలి. మీ మీద మీ పార్టీ వ్యక్తులకి ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, వాటిని నడుపుకుంటూ తీసుకెళ్ళాలి. కుటుంబం 2047కి రాష్ట్రం 2.4 ట్రిలియన్ యుఎస్ ఎకానమీ అయితే ఒక్కొక్క వ్యక్తి యొక్క తలసరి ఆదాయం $42,000 అయితే మీరు ఎక్కడుంటారో మీరు ఆలోచించండి. మీరు కూడా ఆలోచించి దానికి అనుగుణంగా మీరు కూడా ప్రణాళిక తయారు చేయండి. ప్రతి ఒక్కరికి ఆస్పిరేషన్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కోరికలు ఉన్నాయి. మీ అందరి కోరికలు నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సంతోషకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్ద సంకల్పిస్తున్నాను. 2047 దిశగా పరివర్తనాత్మక ప్రయాణాన్ని ప్రారంభిస్తాం. మన రాష్ట్రం శ్రేయస్సు గుర్తింపును పొందుతుంది. ఐకమత్యంతో దృఢ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ పూర్తిగా పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి సంబంధిత ప్రపంచ స్థాయి విద్య, అత్యాధునిక నైపుణ్యాలతో ప్రపంచ వేదికపై రాణించడానికి వీలు కల్పించడం, ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో రైతులకు మద్దతు ఇవ్వడం, వ్యవసాయాన్ని లాభదాయకమైన మరియు స్థిరమైన వృత్తిగా మార్చడంలో సహాయపడడం, ఆవిష్కరణ అందరం కలిసి స్వర్ణాంధ్ర 2047 ద్వారా దేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు గాను రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో డిసెంబర్ 16వ తేదీన జాబ్ మేళ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి సంస్థ అధికారి హరిశ్చంద్ర ప్రసాద్ మరియు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి పెరుమాలరావు సంయుక్తంగా తెలియజేశారు. ఈ జాబ్ మేళలో 3 ప్రముఖ కంపెనీలు హాజరు కానున్నాయని తెలిపారు. ఈ కంపెనీల నందు వివిధ ఉద్యోగాల్లో పనిచేయడానికి ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంబీఏ పూర్తి చేసిన 19 నుండి 30 సంవత్సరాలలోపు వయసు గల వారు అర్హులని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి మేల్కోవాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో తానేటి వనిత, జక్కంపొడి రాజా, డాక్టర్ గూడూరి శ్రీనివాస్, డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి, తలారి వెంకట్రావు, జక్కంపొడి విజయలక్ష్మి, మేడపాటి షర్మిలారెడ్డి, ఆకుల వీరాజు, రౌతు సూర్యప్రకాశ్రావు, గిరిజల బాబు, నందెపు శ్రీను తదితరులతో కలిసి తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్కు భారీ స్థాయిలో ర్యాలీగా రైతులు పక్షాన తరలివెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నాయకులతో పార్టీ శ్రేణులతో కలిసి రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని రుజువవుతుందన్నారు. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నిలిచిందన్నారు. ధాన్యానికి గిట్టుబాటు అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. లక్ష్యాన్ని మించి దిగుబడి సాధించిన రైతుల వద్ద దళారులు తక్కువ ధరకే కొంటున్నారన్నారు. మాజీ మంత్రి వర్యులు తానేటి వనిత మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రైతుల్ని నిర్వహణ ముంచేసిందని, వారికి అండగా వైసీపీ ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం
విభాగ అధ్యక్షులు మరియు రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజు మాట్లాడారు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ రైతులకు తోడుగా ఉంటే తండ్రికి మించిన తనయుడుగా జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ఆశయాలను సిద్ధాంతాలను అమలు చేస్తూ రైతు సంక్షేమం కోరే నాయకుడిగా అనుక్షణం రైతులకు తోడుగా నిలబడి ప్రతి అడుగు వారి సంక్షేమం కోసం వేయడం జరిగింది. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రం ఇచ్చే సహాయం కూడా రైతులకు పెట్టుబడి సహాయం కింద 20,000 రూపాయలు ఇస్తామని ఓట్లు వేయించుకున్న కూటమి ప్రభుత్వం ఇప్పటికీ నయా పైసా కూడా రైతులకు విడుదలలేదని దుయ్యబట్టారు. మాజీ ఎమ్మెల్యేలు సతీ సూర్యనారాయణ రెడ్డి, తల్లారి వెంకట్రావులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగాన్ని నమ్మిన సిద్ధాంతాన్ని నేడు రుజువు చేస్తున్నారని, అందులో భాగంగానే రైతులకు ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదన్నారు. అన్నదాతకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అన్నదాతకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు రైతులకు ప్రభుత్వం అంటే అధికారంలో రాకముందు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన 20,000 రూపాయలు పెట్టుబడి సహాయం అందలేదు. తక్షణమే అందించమన్నారు. 20,000 రూపాయలు పెట్టుబడి సహాయం ఇప్పటి వరకు అందలేదు. 2 సీజన్లు అవుతా ఉంది. తక్షణమే అందించమనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్గా, అలాగే పండినటువంటి ధాన్యాన్ని గిట్టుబాటు ధర అందించడంలో ఈ ప్రభుత్వం విఫలం చెందింది. కేవలం టార్గెట్ ఫిక్స్ చేసి పండిన యావత్తు ధాన్యాన్ని అందించడంలో ప్రభుత్వ వైఫల్యం పూర్తిగా కనపడతా ఉంది. టార్గెట్కి మించిన దిగుబడి వచ్చినటువంటి రైతు తన ధాన్యాన్ని అమ్ముకోవాలనుకున్నప్పుడు దళారులు దాన్ని సేకరించడంలో 1,750 రూపాయలు అందాల్సినటువంటి గిట్టుబాటు ధర తేమ శాతం అధికంగా ఉందని రైతులను అనేక రకాల ఇబ్బందులకు గురి చేసి 1,300 రూపాయలకే దళారులు కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఈ వ్యవస్థలో ఒక మార్పు తీసుకొచ్చి నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే కేంద్రాల ద్వారా ప్రతి ఎకరా భూమిలో పండినటువంటి ధాన్యాన్ని గణాంకాలు సేకరించి ఈకేవైసీ ద్వారా రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ అన్ని రకాలుగాను రైతుకు తోడుగా ఉంటే తండ్రికి మించినటువంటి తనయుడిగా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలనే సిద్ధాంతాలుగా అమలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం, మరి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా అనుక్షణం రైతుల సంక్షేమం కోరేటటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తూ ఉన్నారు. గడిచినటువంటి 5 ఏళ్ళు 2019 నుంచి 25 వరకు విత్తనాల నుండి విక్రయాల వరకు అన్ని స్థాయిల్లోని కూడా ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవుతూ ఎక్కడైతే రైతులకి కష్టాలు వస్తుందో అక్కడ ప్రభుత్వం రైతుకి భరోసాగా ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగిస్తూ గడిచినటువంటి 5 ఏళ్ల పాలన జరిగితే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పేరిట ఏదైతే ఆయన మార్క్ పాలిటిక్స్, మార్క్ గవర్నెన్స్ ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇస్తారు, ఎన్నికల అనంతరం వాటిని పూర్తిగా గాలికి వదిలేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. మరి అందులో భాగంగానే మరొకసారి రైతులకి మొండి చేయి చూపిస్తూ ఏదైతే రైతులకి గడిచినటువంటి ప్రభుత్వంలో ప్రతి ఏడాది 13,500 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు ఆర్థికంగా ప్రభుత్వం నుంచి రైతులకి సాయం అందించేటటువంటి కార్యక్రమం చేసిందో ఇవాళ దాదాపుగా 7-8 నెలలు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క రైతు కూడా 20,000 రూపాయలు ఒక్కొక్కరికి రైతులకి ఇస్తానని చెప్పినటువంటి మాటని గాలికి వదిలేసి ఏ రైతుకి కనీసం ఒక్క పైసా కూడా, ఒక్క పావలా కూడా కనీసం ఏ రైతుకి కూడా ఉపయోగపడినటువంటి పరిస్థితి కానీ, ఆర్థికంగా సాయాన్ని అందించినటువంటి కార్యక్రమం కానీ చేసినటువంటి పరిస్థితి లేదు. అలాగే గత ప్రభుత్వంలో ఏదైతే పంట నష్టం జరిగినటువంటి అదే సీజన్లో తక్షణమే జరిగినటువంటి నష్టాన్ని ఎన్యూమరేషన్ చేసి రైతు ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ రూపంలో అయితేనేమి, లేకపోతే ఏదైతే ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి డబ్బులు అయితేనేమి వెంటనే అదే సీజన్లో రైతులకు అందించేటువంటి కార్యక్రమం జరిగేది. మరి ఇవాళ తుఫాన్ల కారణంగా రైతులు దెబ్బ మీద దెబ్బ తగిలి ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఏ రైతుకి కూడా కనీసం మేము ఉన్నాము ప్రభుత్వం తరఫున న్యాయబద్ధంగా ఎన్యూమినేషన్ చేస్తాం, 4 రోజులు లేట్ అయినా కనీసం మీకు ఆర్థికంగా ఆ నష్టాన్ని మేము ఏదైతే జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం నుంచి బాధ్యత తీసుకుంటాం అనేటువంటి మాటని కనీసం ఈ రోజు ప్రభుత్వం నుంచి రాలేదనంటే ఎంత చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్నది అనేటువంటిది ఈ విషయాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. మరో పక్కన
గతంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎక్కడ ఏ రైతు కూడా ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటని ఇబ్బంది పడకూడదు, ప్రభుత్వం తాలూకా బాధ్యత రైతులు పండించినటువంటి పంటల్ని కొనుగోలు చేయడం అనేటువంటిది, కనీస మద్దతు ధర కలగజేయడం అనేటువంటిది ప్రభుత్వం తాలూకా బాధ్యత కింద భావించి గతంలో తడిచినటువంటి కానీ రంగుమారినటువంటి ధాన్యాలు కానీ లేక మొలకెత్తినటువంటి ధాన్యాలను కానీ టైంకి కొని రైతుకి డబ్బులు సరైనటువంటి సమయంలోనే రైతు వేసేటటువంటి కార్యక్రమం. మరి ఈవేళ రైతులు చూస్తే ఆకాశాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఏ దేవుడు వచ్చి మనల్ని కరుణిస్తాడు, ఏ దేవుడు మనల్ని ఆదుకుంటాడు, ఎవరు మన ధాన్యాన్ని కొనుగోలు చేసేటటువంటి ఆదుడున్నాడు అని చెప్పి ఎదురు చూసేటటువంటి దయమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రైతులు ఉన్నారు. మరి అందు గురించే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని కూడా రైతులకి అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే అన్నదాతకి అండగా అనేటువంటి నినాదంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 6 నెలలు మాత్రమే గడిచినప్పటికీ ఇవాళ ఒక రైతుల పట్ల కమిట్మెంట్ తో ఉన్నటువంటి నాయకుడిగా ఖచ్చితంగా రైతులకు మనం హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోరుతూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన 5న గన్నవరంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రతి ఒక్క హిందూ పాల్గొని విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ కోరారు. శుక్రవారం ఏలూరులోని వేణుగోపాల స్వామి గుడి వద్ద హైందవ శంఖారావం సభ గురించి ప్రజల్లో చైతన్యం కోసం జిల్లా వ్యాప్తంగా ప్రచారానికి గారపటి సీతారామంజనేయ చౌదరి ఏర్పాటు చేసిన 2 హైందవ శంఖారావం ప్రచార రథాలను తనికెళ్ల సత్య రవికుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడారు. రాష్ట్రంలోని 25 లక్షల కుటుంబాన్ని నేరుగా కలవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని, అన్ని గ్రామ పంచాయతీలకు గ్రామాలకు బీహెచ్పీ కార్యకర్తలు ప్రత్యక్షంగా వెళ్లి హైందవ శంఖారావం గురించి ప్రచారం చేయడం, అలాగే ఆన్లైన్లో 1 కోటి మంది మద్దతు స్వీకరించడం జరుగుతుందన్నారు. దేవాలయ వ్యవస్థ ప్రక్షాళనే ప్రధాన లక్ష్యంగా జాతీయ ఉద్యమంలో భాగంగా హిందూ సమాజం ఆకాంక్షల్ని వ్యక్తపరిచేందుకు ఉద్దేశంలో మొదటి కార్యక్రమంగా 2025 జనవరి 5న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో హైందవ శంఖారావం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గారపటి సీతారామంజనేయ చౌదరి, హైందవ శంఖారావం జిల్లా కన్వీనర్ కస్తూరి సూర్యప్రకాష్, హైందవ శంఖారావం జిల్లా కో కన్వీనర్ మేడిశెట్టి పాములు, జిల్లా నిధి సేకరణ ప్రముఖ కట్నేని కృష్ణప్రసాద్, గాది రాంబాబు, పలువురు వీహెచ్పీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి మహోద్యమాన్ని జాతీయ స్థాయిలో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో తొలి భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నది. 2025 జనవరి 5వ తేదీ విజయవాడలో హైందవ శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ యొక్క ఉద్దేశము హిందూ దేవాలయాలకి ప్రభుత్వాల కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగించి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ధార్మిక వ్యవస్థగా అప్పగించాలనే విధంగా డిమాండ్ చేస్తూ ఆ విధమైన చట్ట సవరణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో రావాలని ఈ సభను నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా ఈరోజు మన ఏలూరులో తపనా ఫౌండేషన్ సహకారంతో గ్రామాల్లోనూ కూడా ఈ ప్రచార రథాలను తిప్పడం కోసం ఈరోజు మనం ప్రచార రథాలను ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇవి పశ్చిమ గోదావరిలో ప్రతి గ్రామానికి వెళతాయి. ఈరోజు ఒకటి చట్ట సవరణ చేయడము, ఈలోగా చేయవలసినటువంటి నిర్ణయాలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏ దేవాలయాల్లో అన్యమతస్తులు ఉద్యోగులుగా గానీ వ్యాపారులుగా గానీ ఉండకుండా చూడాలని, రాజకీయ ప్రమేయం ఉన్న వ్యక్తులెవరూ ట్రస్ట్ బోర్డుల్లో లేకుండా చూడాలని, ఆ దేవాలయాల నిర్వహణని ఒక వ్యాపార కేంద్రం చేయొద్దని ఒక శ్రద్ధా కేంద్రంగా దేవాలయాల నిర్వహణ చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ స్వయం ప్రతిపత్తి కలిగిన ఈ ఒక ధార్మిక వ్యవస్థకి హిందూ దేవాలయాలను అప్పగించాలని ఈ మహోద్యమం ప్రారంభమైంది. 25 లక్షల హిందూ కుటుంబాలను కలుస్తున్నాం. 1 కోటి మంది మద్దతు తీసుకుంటున్నాం. లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. కాబట్టి జనవరి 5న జరిగే ఈ బహిరంగ సభలో ప్రతి హిందువు వచ్చి పాల్గొవాలని కోరుతున్నాం. జై శ్రీరామ్.
2024-2025 ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి నేటి వరకు 240 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 28,451 మంది రైతుల నుండి 512.32 కోట్ల విలువైన 2,22,876 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి తెలిపారు. రైతులు కొన్న రైస్ మిల్లులకు తరలించడం గాను 71,23,817 గోను సంచుల్ని 2,260 వాహనాల్ని వినియోగించడమైందన్నారు. జిల్లాలో ఇంతవరకు 512.32 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయగా అందులో ఇప్పటి వరకు 403.32 కోట్ల రూపాయల్ని రైతుల యొక్క ఆధార్ అనుసంధానిత ఖాతాల్లో జమ చేయడం అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అన్నదాతకు అండగా పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలి. రైతు పండించిన పంట కనీస మద్దతు ధర ఇవ్వాలి. రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర జరగాలి. రైతులు మోసం చేసే వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి. తీసుకోండి. రైతులు కదండి రిపీట్ సబ్సిడీ రైతులు రైతులకు సబ్సిడీ రైతులకు సబ్సిడీ రైతుల రాజ్యం ఇదేమి ప్రభుత్వం, రాజ్యం దొంగల ప్రభుత్వం, ఇదేమి రాజ్యం ఇదేమి ప్రభుత్వం, రాజ్యం దొంగల ప్రభుత్వం. వర్ధిల్లాలి జగన్ నాయకత్వం, వర్ధిల్లాలి జగన్ నాయకత్వం, జై జగన్. ఆల్రెడీ మ్యాటర్ అంతా టైప్ చేసి ఉన్నాం. రైతుకి నష్టం జరిగితే విత్తనాలు, ఎరువులు సబ్సిడీ ద్వారా ఇవ్వటం, పొలంబడి కార్యక్రమాలు పెట్టి రైతుని చైతన్యపరచడం, ఇలాంటివన్నీ కూడా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తున్నాం. కానీ ఈ రోజున ఈ 6 నెలల్లోనే ఎన్నికల ముందు చెప్పినటువంటి అంశాలు ఎక్కడా కూడా కనిపించడం లేదు. రైతులను మోసం చేసి గతంలో రైతులందరికీ రుణమాఫీ చేస్తానని 2014లో ఎన్నికల్లో హామీ ఇచ్చి తర్వాత మోసం చేసి ఉన్నారు. ఈ రోజున కూడా ప్రభుత్వం వస్తే కూటమి ప్రభుత్వం 20,000 రూపాయలు రైతుకి పెట్టుబడి ఇస్తామని మాట ఇచ్చున్నారు. అన్నదాత సుఖీభావ అని చెప్పి 6 హామీల్లో ఒక హామీని పెట్టున్నారు. కానీ ఈ రోజున ఈ 6 నెలల పరిపాలనలో చూస్తే రైతుకి అన్ని రకాలుగా గత ప్రభుత్వంలో ఇచ్చినవన్నీ కూడా తీసేసి ఉన్నారు. రైతు భరోసా లేదు, పోనీ పెంచలేదు సుమా. గతంలో ఇచ్చినటువంటి 13,500 కూడా ఈ రోజున ఇవ్వట్లేదు. ఇన్సూరెన్స్ చూస్తే గతంలో రైతుకి ప్రభుత్వం కట్టేది ఈ రోజున ఈ ప్రభుత్వం కట్టలేదు, మొత్తం ఎత్తేసింది. నష్టం జరిగింది మన అకాల వర్షాలకి, కనీసం పంట నష్టపరిహారం ఈరోజు ఏ రైతుకి అందలేదు. ఈ రకంగా మన తడిస్తే ధాన్యం తడిస్తే 1,750 రూపాయలు కనీస మద్దతు ధర ఉంటే 1,300కి 1,400కి 5 కాడికి అమ్ముకునేటువంటి పరిస్థితి రైతులకి దాపరించింది. రైతులు ఏం చేయాలో దిక్కుదోచినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఈ రోజున మాకు ఓటు వేయలేదు కదా, మేము అధికారంలోకి రాలేదు కదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికాడ కూర్చోకుండా ప్రజల పక్షాన అధికారం ఉన్నా లేకపోయినా పోరాడాలని నాయకుడు పిలిపివ్వటం జరిగింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరం కూడా రైతులకు అండగా, రైతుల పక్షాన ఈ రోజున ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటానికి మరి ప్రతి కలెక్టరేట్లోని కూడా మా ఒకటే డిమాండ్, గతంలో ఏమైతే రైతులకు అందించామో, మీరు ఏవైతే ఎన్నికల హామీగా ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేయమని కోరుతా ఉన్నాం. ఈ రోజున రైతులు నడి రోడ్డు మీద వదిలేయకుండా, మరి తేమ శాతం అని చెప్పి రైతుని ఇబ్బంది పెట్టకుండా, ఇన్సూరెన్స్ లేదని నష్టపరిహారం ఇవ్వకుండా, ఈ రోజున 20,000 ఇస్తానని మోసం చేసి ఈ రోజున ఏవైతే మీరు చెప్పారో అవన్నీ ఇమ్మని ప్రభుత్వం మీద ఒత్తిడి రైతుకి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వకుండా, మరి ఇవాళ ధాన్యాన్ని కూడా ఆర్బీకే ద్వారా కొనకుండా దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తూ
రైతుకి అన్యాయం జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పిలుపునివ్వటం జరిగింది. ఇవాళ 13వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లోనూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమంలో ర్యాలీగా వెళ్ళి ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈ భీమవరం జిల్లా మరి భీమవరం కలెక్టరేట్కి మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం అందరూ కూడా 7 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు రైతులు కూడా పాల్గొనడం జరిగింది. రైతుకి చాలా తీరని అన్యాయం జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు వ్యవసాయం దండగానే పరిస్థితి వాళ్ళది. ఎప్పుడు కూడా అది కరెక్ట్గా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో అంటా ఉండేవారు, ఆయన ఇప్పుడు నిజం చెప్పడం, నిజం చెప్తే తలకాయ వేయి చేపలు అవుతుందని. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం